నెల్లూరు నగరం మహాలక్ష్మి గుడి కుక్కలగుంట వద్ద వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. నెల్లూరు నగరంలోని కుక్కలగుంట మహాలక్ష్మి దేవస్థానం వద్ద వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తొలుత వినాయకుని పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నామని ప్రధాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మురుగన్, వెంకీ, ప్రవీణ్, మోహన్, ధను, కమల్, నితేష్, సాయి, ప్రసాద్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. లక్ష్మీ ఆంజనేయ గణేష్ ఉత్సవ సమితి వారి ముందు జై బోలో గణేష్ మహారాజ్కి శ్రీ లక్ష్మీ ఆంజనేయ గణేష్ ఉత్సవ సమితి ఈ 4వ సంవత్సరం వినాయక చవితి అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నాము. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇంత ఘనంగా చేయడానికి మా కోటమిట్ట కుక్కలగుంట ప్రజలు మాకు చాలా విధంగా సహకరించారు. ముఖ్యంగా ఈ సెంటర్లోని ఆటో స్టాండ్ వారు చాలా వరకు మాకు సహకరించారు. ఈ సంవత్సరం అయితే మేము గత 25 రోజుల ముందు నుంచి ఈ సెట్ వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఆ 25 రోజుల నుంచి వాళ్ళు ఆటో స్టాండ్ వాళ్ళు మాకు చాలా సహకరించి వాళ్ళ సహాయ సహకారాలు మాకు చాలా అందించారు. ముందు మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలా. మా టీం తరఫు నుంచి ఆటో స్టాండ్లో ప్రతి ఒక్కరికి పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వాళ్ళ సహకారాలు సాగితే మేము 20 రోజుల నుంచి ఈ సెంటర్ని బ్లాక్ చేసి మేము ఈ విధమైన సెట్ని మేము ఇంతకుముందు కూడా వేసాము. కాకపోతే ఆ కార్యక్రమం ఏంటంటే ఒక వారం రోజులు 5 రోజుల ముందు నుంచి మొదలుపెట్టాము. కానీ ఈసారి ఇంత పెద్ద సెట్ వేయడానికి 15 నుంచి 25 రోజులు టైం పడుతుందని చెప్పి వాళ్ళు సెట్ వాళ్ళు చెప్తే మేము దాన్ని బ్లాక్ చేసి దానికి వీళ్ళందరూ సహాయకారాలు చేసిన దానివల్ల మేము ఇంత విధంగా చేయగలిగినాము. ఈ సెంటర్లో కుక్కలగుంటలో ఉన్న ఈ ఆటో స్టాండ్ వాళ్ళు అయితేనేమి, చుట్టుపక్కల ఉన్న ప్రజల వాళ్ళు అయితేనేమి చాలా విధంగా మాకు అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందించిన దానివల్ల మేము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం బాగా చేసి రేపు సంవత్సరం ఇంకా దానికన్నా బాగా చేసే విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. దాంట్లో కూడా మాకు సహాయ సహకారాలు అందించే దాతలు మెయిన్ స్పాన్సర్లు ప్రతి ఒక్కరూ అన్నదానం స్పాన్సర్ చేసేవాళ్ళు అయితేనేమి, ఇట్లాగా ప్రతి ఒక్కరు డెకరేషన్కి అయితే ప్రతి ఒక్క దానికి స్పాన్సర్ చేసేవాళ్ళు, చందాలు ఇచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరూ మమ్మల్ని ముందుండి ప్రోత్సహించి మమ్మల్ని ఇంతవరకు రాణించేదానికి మేము ఇంతవరకు ముందుకు ఇంత ఘనంగా రావడానికి ప్రోత్సహించారు. మెయిన్ ముందు శ్రీ లక్ష్మీ ఆంజనేయ గణేష ఉత్సవ సమితి టీం మెంబర్స్ 14 మంది మొత్తం చేసే కృషి వల్లే ఈ ప్రతి సంవత్సరానికి గాను ఇంత ఘనంగా మేము చేయగలుగుతున్నాము. ఇంతకుముందు అయితే ఒక చిన్న బజారు, ఒక కాపీది, ఒక పోస్ట్ ఆఫీస్ సందు, ఒక కాకలవారిది ఇట్లాగే చెప్పుకోగలుగుతున్నారు. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి ఆ కుక్కలగుంట కోటమిట్లో కూడా శ్రీ లక్ష్మీ ఆంజనేయ ఉత్సవ సమితి వాళ్ళు ఇంత ఘనంగా చేస్తున్నారని ఎక్కడెక్కడో నుంచి వచ్చి మా బొమ్మను దర్శించడం, మమ్మల్ని అభినందించడం ఇట్లా జరుగుతూ ఉంది. మేము ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేను నా పిల్లకాయలు 14 మంది టీము అందరం కష్టపడి ప్రతి సంవత్సరం దీనికంటే ఇంకా ఘనంగా చేయాలి ముందుకెళ్తా. చాలా రోజులు అందరూ పనులు వదులుకొని హైదరాబాద్ నుంచి, చెన్నైలో ఉండేవాళ్ళు, బెంగళూరులో ఉండేవాళ్ళు ఇంత ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఒక 1 వీక్ సెలవు పెట్టి అందరూ ఇక్కడికి వచ్చి సహాయ సహకారాలు అందించి ఇంత ఘనంగా రావడానికి తోడ్పడుతున్నారు. రాబోయే ముందు రోజుల్లో కూడా దీనికంటే ఇంకా ఘనంగా చేసే విధంగానే మా శ్రీ లక్ష్మీ ఆంజనేయ ఉత్సవ సమితి ముందుంటుంది. దానికి ఎప్పుడు ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా, ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం 5 రోజులు ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పని సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. ఫస్ట్ రోజు ఈ రోజు అనగా బొమ్మ ఓపెనింగ్ కార్యక్రమం, పూజా కార్యక్రమం చేశాము. రేపు వచ్చి ఉట్టి కార్యక్రమం ఉంటుంది. 3వ రోజు వచ్చేసి కేరళ బ్యాండ్ స్పాన్సర్స్ ఇచ్చిన వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. అట్లాగే ఆర్టిఫిషియల్ ఏనుగును కూడా పెడతాము. 4వ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రము గొప్ప పాట కచేరీ. పాట కచేరీ అంటే సినిమా పాటలే కాకుండా ఓన్లీ భక్తి గీతాలతో పాట కచేరీ కూడా ఏర్పాటు చేసాము. 5వ రోజు వచ్చి మేళ తాళాలతో స్వామివారిని ఘనంగా ఊరేగింపు చేసే విధంగా కూడా ఏర్పాట్లు ఉన్నాము. వీటికన్నిటికీ సహాయ సహకారాలు అందించిన మా కుక్కలగుంట కోటమిట్ట ప్రజలకి మేము ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.